అందరికీ చెప్పాలి కదా అని చెప్పి రవిశంకర్ కిషోర్ రెడ్డి గారికి చేతులెత్తి ముగ్గి చెప్పినా కూడా చేయలేదు. ఇప్పుడు మా ఫరూక్ సార్ గారిని వెంటనే అడగడం జరిగింది, పురాతనను అడగడం జరిగింది, కలెక్టర్ గారిని వెంటనే అడిగి వీరందరిని అడగడం వల్ల మాకు ఇప్పుడు జనసేన నుంచి కొద్దిగా సైడ్ గానమ్మా. స్వామి మీరు అడ్డం చేసి స్వామి అట్టం రాని స్వామి మీరు పుష్పాన్ని సమర్పయామి శుద్ధోదకస్నానాంతరం వస్త్రం సమర్పయామి అభ్యవస్త్రార్థం अभ्यवस्त्रार्थम अक्षरांशमी कुंकुमानि ज्ञापनं द्रयानि पुष्पाणि पूजयामि सुमुखाय महादेवताय महाकमलाय महादेवताय नमः मूषिकवाहनान् मोदकस्ताय महादेवं काम त्रैलोक्यकुर्मणे सर्वज्ञां वन्देवताभ्यां सर्वदेवानां धूपं प्रदुष्यां धूपमात्रयामि दीपं दर्शयामि धूपान्तम नैवेद्यं भोस्वाहा स्वामिं नीरांतमुखे అన్న పైకి వచ్చాయినా సార్ వాళ్ళు కనపడారు పైకి రా స్వామి ఇప్పుడు కొట్టాను సార్ ఒకరు వైట్ చూడ చూడు నా పై చూడు అన్న నా పై చూడు అన్న ఒకసారి చూడండి అన్న సార్ ఈరోజు మూలసాగరం బొగ్గులేను రోడ్డును కలెక్టర్ గారు జిల్లా కేంద్రం అయిన తర్వాత కలెక్టర్ గారు ప్రపోజ్ చేశారు. ఈ ఫ్లైఓవర్ నుంచి ఆ నూనెపల్లి ఫ్లైఓవర్ కు సెంట్రల్ లైటింగ్ ఇస్తే బాగుంటుంది. అక్కడ ఈ పక్కల పేదవారు ఉన్నారు కాబట్టి వారి గుడిసెల్లో వాళ్ళకు రీఎంబర్స్మెంట్ చేసి వాళ్ళకు కావాల్సిన చోట ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో మనం కూడా కొంత రాజకీయం చేసినాం, కాలేదు. మళ్ళా ఇప్పుడు అవసరమైంది. లుక్ కనబడాలా, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉండాలా, బాగుండాలా. ఎందుకంటే
తిరుపతికి చెన్నై పోయే రోడ్ ఇది. కాబట్టి దీన్ని అనుకున్నాం. దీనికి ముందు 2007-8లో ఇది అప్పుడే ఈ డిజైన్ ఉండే రైల్వే వాళ్ళు రిజెక్ట్ చేసినారు ఈ బ్రిడ్జిని ఇక్కడ వేయడానికి. ఎందుకంటే రైల్వే ట్రాక్ లేదు ఇక్కడ. రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ, రైల్వే ట్రాక్ వెనకాల ఉంది. ఈ సంబంధం ఏముంది? ఫ్లైఓవర్ కు సంబంధమే లేదు. ఫ్లైఓవర్ వద్దని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ రాశారు. ఇక్కడ ఫ్లైఓవర్ అప్పుడు ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది, ఇక్కడ ఫ్లైఓవర్ తో అవసరం లేదు, రైల్వే గేట్ అక్కడ ఉంది, కాబట్టి రైల్వే గేట్ నుంచి ఇతలు తీసుకొస్తే సరిపోతుంది అన్నారు. లేకుండా అనవసరంగా అది డబ్బుల కోసం ఈ రోడ్డును తీసుకొచ్చి పెట్టి అనవసరం ఇక్కడ వద్దని చెప్పినా మేము. నేను కానీ ఆ చాపరేవుల, పాండరంగాపురము, కృష్ణూరు గ్రామస్తులు అందరు వచ్చి ధర్నా చేశాం ఇదే సెంటర్లో. ఆయన వద్దురా పోయి బ్రిడ్జి అనవసరం, ఈ బ్రిడ్జి కావాలంటే రైల్వే ట్రాక్ ఆడ ఉంది హైవేలో, రైల్వే ట్రాక్ వేయండి, ఇక్కడ ఏ అవసరం ఉంది లేకుంటే నిందాల టౌన్ కన్నా ఇక్కడ మంచి పొటెన్షియల్ ఉండేది, బాగా మంచి సెంటర్ ఇది. దీన్ని సరే నాశనం చేసి పెట్టారు. అప్పుడు ఈ సెంటర్ లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా పెట్టారు. ఇక్కడ మీకు అందరికి జ్ఞాపకం ఉంటుంది. పొద్దున్న ఏం లేదు చేసినారు. సరే వేసిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వేసినారు మీకు తెలుసు. ఎన్నేళ్ళు వేసినారు? ఇది 12 ఏళ్ళు వేసినారు. మళ్ళా తెలుగుదేశం పార్టీ 14-19 వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ చేసి ఈ నుంచి సిమెంట్ రోడ్ వేయాలని మళ్ళీ అప్పుడు ఆర్ఎండ్బి ముక్తార్ ఉన్నాడు, డి ఆయన మనోడే ఎస్సీ గారు అయినారు. ఇప్పుడు ఆయన మహేశ్వర్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు ఈ రైల్వే గేట్ కాడ నుంచి మీకు తెలుసు దాదాపుగా ఆంజనేయ స్వామి గుడి వరకు సిమెంట్ రోడ్ వేసినాం. మీరు చూసుకొని పోయి ఇప్పుడు మంచి సిమెంట్ రోడ్ వేసాం. అప్పటికప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మనకు మనవాడు బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో దాదాపు 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదైతే బొగ్గులెన్ రోడ్డు తర్వాత ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్ ఆర్డీ ఆఫీస్ దగ్గర వేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని. కాబట్టి ఈ కనెక్టివిటీ ఇదే కాకుండా చాలా పని చేయాల్సిన అవసరం ఉండే నిందలు. గౌరవ ఆర్డీఓ గారికి, గౌరవ ప్రజలకి, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులకి అందరూ కూడా నమస్కారాలు. ఆర్ఎండ్బి తరఫున ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సిమెంట్ రోడ్డు ప్లస్ డ్రైన్ కూడా దాదాపు 2.5 crores తోటి గౌరవ మంత్రి వారు శాంక్షన్ చేసి తీసుకొని వచ్చారు. వర్షం వస్తే మొత్తం నీళ్ళంతా బ్లాక్ అయిపోయి ఈ యొక్క కాలనీ ప్రజలు చాలా రిక్వెస్ట్ చేసుకున్నారు. గౌరవ మంత్రి వాళ్ళు మన ఆర్ఎండ్బి మంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకుని ఫండ్స్ పొజిషన్ కష్టంగా ఉన్నా కానీ శాంక్షన్ చేసి తీసుకొని వచ్చారు. ఈ రోజు ఈ వర్క్ కి శంకుస్థాపన చేస్తున్నాము. ఒక 3 months లోపల సిమెంట్ రోడ్డు వేసి ఈ డ్రైన్ 2 గట్టి కూడా వర్షాకాలం వచ్చే లోపల ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తామని నిర్ణయించుకుంటున్నాము. ఇకపోతే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ మంత్రి వాళ్ళు దాదాపు 25 కోట్ల రూపాయలకు కొత్త శాంక్షన్ తీసుకొని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పులిమెత్త రోడ్డు బీటీ రోడ్డు కానీ, తర్వాత భూజనూరు బీటీ రోడ్డు కానీ, SC/ST వర్క్లు కొన్ని తీసుకొని వచ్చారు సారు. పారుమంచాల అక్కడ చాపిరేవల సంజీవర్ గేట్ దగ్గర 400 కోట్ల సిమెంట్ రోడ్ జరుగుతూ ఉంది. బైపాస్ రోడ్డు కూడా వేసాము. ఇంకా చాలా ప్రతిపాదనలు గవర్నమెంట్ పంపించాము. పులిమెత్త దగ్గర బ్రిడ్జి పోయి దాదాపు 5 years అయిపోతా ఉంది. అది కూడా సారు కృషి వల్ల ఆల్మోస్ట్ అప్రూవల్ స్టేజ్ లో వచ్చింది. బహుశా 1 నెలలో అప్రూవల్ ఇస్తారు. ఇకపోతే బుగ్గులేని చూడండి చూసేయమంటారు. 5 సంవత్సరాల నుంచి ఆగిపోయిన వరకు సార్ కృషి వల్ల, గౌరవ కలెక్టర్ గారి కృషి వల్ల, గౌరవ ఆర్డీఓ గారి ఇనిషియేషన్ వల్ల ఆ వర్క్ స్టార్ట్ అయింది. ఆ ఎంక్రోచ్మెంట్స్ కూడా త్వరలోనే రిమూవ్ చేసి ఆ సబ్జెక్ట్ గౌరవ మంత్రి వారు డిస్కస్ చేస్తారు. సో గౌరవ మంత్రి వాళ్ళు మాట్లాడుతూ కోరుతున్నాను. దాదాపు 25 కోట్ల వరకు తీసుకొని 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు అన్ని కూడా బస్సు వేరే స్టేజ్ లో ప్రోగ్రెస్ ఉంది. అందులో భాగమే 200 కోట్ల వరకు కూడా సిమెంట్ రోడ్డు ప్లస్ డ్రైన్స్. టౌన్ లో కూడా చూసారు కదా, శ్రీనివాస నగర్ లో కూడా సిమెంట్ రోడ్ వేస్తున్నాము. సిరివెలపెట్ట కోస్పాడు కూడా దాదాపు ఎన్డీపీలో ఉండేది 5 సంవత్సరాల నుంచి చాలా దారుణంగా ఉంది. జిల్లాలో బ్యాడ్ రోడ్ ఏమంటే అదొక్క రోడ్డే. గౌరవ మంత్రి వర్గం అది కూడా శాంక్షన్ తీసుకొచ్చారు. 6 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ అయిపోయింది. అది కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము. జిల్లాలో ఎక్కడ కూడా పార్ట్ పోస్తారు ఎక్సెప్ట్ ఆటో 2 roads ఉంది. 5 కోట్లు శాంక్షన్ చేస్తాం. టోటల్ కాన్స్టెంట్ 25 కోట్లు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా అన్ని కూడా వేరే స్టేట్ తీసుకోవచ్చు. ఇప్పుడు బ్రిడ్జెస్ కూడా శాంక్షన్ అవుతాయి దాదాపు 5 కోట్లకు కూడా. మన రాష్ట్ర శాఖ మంత్రి నంద్యాల నియోజకవర్గం అభివృద్ధి కాంక్షించే మన వ్యక్తి అయినటువంటి శ్రీ ఫరూక్ గారు బొమ్మలసత్రం రావడం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఆయన వెంటనే ఆర్ఎండ్బి మినిస్టర్ తో మిగతా మినిస్టర్ తో కూడా ఏకీపు వాళ్ళతో పరిచయాలు ఏర్పరచుకొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయమని వాళ్ళని అడిగిన వెంటనే ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఈ కల్వర్టు 36 లక్షలకు, అదేవిధంగా
బొమ్మ సత్రం నుంచి ఇటు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి సిమెంట్ రోడ్డు, మరి అదేవిధంగా పక్కన రెండు పక్కల కూడా డైవర్షన్ కు డ్రైన్స్ చేయడానికి దాదాపు 2.5 కోర్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బొగ్గులైన్ నుంచి నూనెపల్లి నుంచి బొగ్గులైన్ కుందు నది వరకు కూడా దాదాపు 12 కోట్ల రూపాయలతో డెవలప్ చేసి డివైడర్స్ ఈ మొత్తం రోడ్లను కూడా డెవలప్ చేయడానికి కూడా ఫరూక్ గారు ఎంతో కృషి చేశారు. కానీ గత 20 సంవత్సరాల నుంచి గత పాలకులు ఏ విధమైన ఈ బొమ్మల సత్రం కానీ, గాంధీనగర్ కానీ, మురసగం కానీ ఈ ఏరియాను డెవలప్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ బొమ్మల సత్రానికి ఫ్లైఓవర్ వేసి ఈ యొక్క సెంటర్ ను నాశనం చేయడం కూడా జరిగింది. అది కూడా సరిగ్గా చేయకుండా ఇష్టానుసారంగా టీ ఆర్డర్లకు వేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా కష్ట నష్టాలు జరుగుతుంది. అది కూడా ఫరూక్ గారు దృష్టిలో పెట్టుకొని దీన్ని మరి ఒక టీ ప్రకారంగా నుంచి తీసేసి దాన్ని చక్కగా వేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అదే విధంగా సార్, ఈ బొమ్మల సత్రంలో వర్షాలు పడితే వర్షాలకు మొత్తం ఇళ్ళని నిండిపోతున్నాయి. కాబట్టి ఇంటర్నల్ రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవి కూడా మీరు చేస్తారని కోరుకుంటున్నాం. అదే విధంగా బొగ్గులేని ప్రాంతానికి కూడా వారి యొక్క స్థలాలకు మీరు వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మన చంద్రబాబు నాయుడు గారి దినం రోజు మీరు ఇవ్వాలని ఆశిస్తున్నారు. తప్పకుండా అది నెరవేర్చి వెంటనే వారికి ఇళ్ల స్థలాలు ప్లస్ ఇండ్లు కూడా నిర్మించేటట్టు మీరు ఆదేశాలు ఇచ్చి అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్గా చేసింది అది నేను చెప్పలేదు. అక్కడ మెదవనన్నారు అని చెప్పేసి ఏదో రాస్తాం, అది మిస్టేక్. బట్ నేనైతే నమ్మకసారి బ్రాహ్మణ మనస్సుతో వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు కావాలని కోరుకునేది వాళ్ళ మనసు దయచేసి దయచేసి మీ తరఫున స్టేట్లో చాలా మంది ఉన్నారు. నేను మీ తరఫున స్టేట్లో ఉండే ప్రతి బ్రాహ్మణ్ణి నేను రిక్వెస్ట్ చేస్తుంటే అట్లయితే మనసు బాధపడితే నేను దయచేసి నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నేను పూలే గారి చరిత్ర చెప్పే ఉద్దేశంతో తప్ప మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం ఏమాత్రమూ లేదు. క్లియర్. ఎప్పుడైనా సరే మాకు నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఓట్లు ఎవరి దగ్గర నేను కూడా కలగలేదు. నేనైతే మీ ఆశీర్వాదాలు అయితే నాకు ఖచ్చితంగా కావాలి. నేను దాన్ని ప్రగాఢంగా నమ్మేది. దయచేసి నేను చెప్పేది మీరు అన్యదా భావించండి. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో నేను కేవలం పూలే గారి గురించి వివరణ ఇవ్వడం జరిగిందే తప్ప వేరే దాని గురించి అయితే కాదు. మీ మనోభావాలు బాధపడింటే నేను మనస్ఫూర్తిగా బాధపడతాను. దయచేసి మీరు ఇప్పుడే కానీ నేను క్లియర్గా మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలకు, బ్రాహ్మణులకు, వాళ్లకు సపోర్ట్ ఉంటే వేరే వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంటే దయచేసి మీరు అన్యదా భావించండి. నేను అందుకే మీరు మాట్లాడతారు, మీటింగ్ పెట్టుకుంటారంటే అదే అవసరం లేదు. నేనే మీ దగ్గరికి వచ్చి చెప్తాను. నేను వేరే ఉద్దేశంగా అయితే మాట్లాడలేదు. మీతో నాకు సన్నిహిత సంబంధాలు, కంటిన్యూ సంబంధాలు కావాలని చెప్పేసి కోరుకునే వ్యక్తిని తప్ప వేరే ఏమి కాదు. అది చరిత్రలో ఉండే విషయమే చెప్పినాను తప్ప దేని విషయమైతే అది చరిత్ర. దయచేసి దానికి కూడా మీ మనసు నిజంగానే దయచేసి మీరు అన్యత భావించకూడదు. నేను మీ ద్వారా మంచి గౌరవంతో ఏదైతే ఇష్యూ వచ్చిందో అని ఇందాక చేయకుండా గొడవ పెట్టుకోవడం 5 నిమిషాలు, కానీ గొడవను ఆత్మీయంలో మంచి మనసుతో పెట్టుకున్నటువంటిది. కాబట్టి గొడవలు ఏమి జరగకుండా కుల మతాల్లో కూడా ఎటువంటి భేద అభిప్రాయాలు రాకుండా మంచి మనసుతో విశాఖపట్నం గారు ఇచ్చి మన బ్రాహ్మణులందరికీ కూడా మర్యాద ఇచ్చి మాటలు విని తీసుకున్నందుకు కూడా మన బ్రాహ్మణ సంఘాలు యావత్ ఏపీ, తెలంగాణ అన్ని బ్రాహ్మణ సంఘాల కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన బ్రాహ్మణులందరూ ఆశీర్వాదాలు కూడా ఉండాలని చెప్పి భవిష్యత్తులో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మరియు
డిప్యూటీ ప్రధానమంత్రి సూర్యాఘర్ ఉత్సవ్ ఎస్సీ మరియు ఎస్సిటి కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్ సదుపాయం ప్రారంభ కార్యక్రమానికి విచ్చేస్తున్న గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ రాష్ట్ర న్యాయ మరియు ఆహ్వానం పెడుతున్నాము గులాబయ్య గారికి. లేకుండా ఎవరి సీట్లను వాళ్ళు ఆహ్వానం కూర్చోవలసిందిగా రెస్పెక్టెడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎస్ స్పెషల్ శ్రీనివాసరెడ్డి సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. అవతలుకో నువ్వేనా ఇంటి అవతలుకో అవతలుకో నా కూతురు ఇది సోలార్ కరెంటేనా చూపిస్తుందే చూడడం ఎంతసేపు అవుతుంది మీకు ప్యానల్ పేరు చెప్పండి. ఆ సేవింగ్ ఏం చేస్తావు? మిగతా వాళ్ళకి సార్ మిగతా కుటుంబాలకు ఉంటుంది. సేవింగ్ తీసుకుంటాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? చంద్రబాబు రుణం తీసుకుంటారు. కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రధానమంత్రి గారి సూర్య గారు అర్థమైంది. మనకి ఎవరికైనా సూర్య గారు అంటే అర్థమైందే చెప్పాలా? మీరు ఆడవాళ్ళు అడిగేది ఇక్కడ కూర్చున్న మహిళలకి అడుగుతున్నా, మీ కార్యక్రమం ఎందుకు పెట్టాము అంటే మీ అందరికీ మట్టి విద్యలు ఉన్నాయా కాంక్రీట్ విద్యలు ఉన్నాయా? అందరు కాంక్రీట్ ఉన్నాయి కదా, అందరు మీరు పెట్టుకుంటారా? చెప్పండి అమ్మా. మీ పెట్టు ఉచితంగా ప్రభుత్వం మీ ఇళ్ళ మీద అన్ని మట్టి బిడ్డలు లేవు కదా, అన్ని కాంక్రీట్ మట్టి బిడ్డలు కదా పెట్టరు. కాంక్రీట్ బిడ్డలు అంటే మీకు ఉచితంగా సూర్య గారు అంటే సూర్యుని నెత్తి మీద పెట్టి మీ ఇంటి మీద గరంటే ఇండ్లు, గరంటే తెలుసు కదా, ఏం గరంటే ఇండ్లు. సూర్యుడు అంటే మీ నెత్తి మీద సూర్యుడు పెట్టి సూర్యుడి వేడిని ఆస్వాదించి దాని ద్వారా వచ్చే ఆ వేడిని మీకందరికి కరెంట్ రూపంలో అందిస్తారు. అది ప్రధానమంత్రి గారు దేశంలో 1 కోటి మంది పొట్టుబారికి ఇవ్వాలని అనుకున్నారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారికి ఇస్తే మన ముఖ్యమంత్రి గారు దీన్ని విజయవంతంగా మీ అందరికీ అందియాలా. ఎవరైతే పేదవారు ఉన్నారో హరిజనులు కానీ అదేవిధంగా ఎస్సీలు కానీ అంటే కొన్ని జాతుల వారు ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా వారు స్తోమత తక్కువ కాబట్టి వారి అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారికి ఇవ్వాలా అని చెప్పి ముఖ్యమంత్రి గారు సూర్యుదారు వచ్చే దాన్ని ఈరోజు ఇస్తున్నారు. ఈరోజు ఎవరు కూడా రావడం లేదమ్మా. సూర్యుడు కొంచెం సూర్యుడి ద్వారా వచ్చేదాన్ని మన కరెంటు తీసుకున్నాం. నీళ్ళ ద్వారా వస్తుంది కరెంటు, గాలి ద్వారా వస్తుంది కరెంటు. అంటే అంతా భగవంతుని ఇచ్చిందే. శాస్త్రవేత్తల కృషి ఉండొచ్చు కానీ నేను కనిపెట్టింది శాస్త్రవేత్తలు కానీ ఇప్పుడు ఇంతవరకు అక్కడ చెప్పారు. ఉదయం కూడా మనకు కరెంటు శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే 8 ఏళ్ళ నుంచి వస్తాయి. అది 4 నెలలు 5 నెలలు నీళ్లు బాగా వర్షాలు పడితే ఆ వర్షాలు బాగా స్పీడ్ గా వేస్తే అది నుంచి కరెంట్ వస్తుంది కదా, ఆ కరెంట్ తీసుకొచ్చి మనకందరికి అందజేస్తా ఉన్నారు. 46, 47 ముందు నిద్ర కరెంటే లేదు. 1946, 47 నిద్ర కరెంటే లేదు. తర్వాత జనరేటర్లు పెట్టి మోటార్లు పెట్టి ఇళ్లకు స్టోవ్ ఉండేటప్పుడు కరెంట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఉండే కరెంట్ ఆఫీస్ లో పెద్ద జనరేటర్ పెట్టినప్పుడు ఆ జనరేటర్ ద్వారా ఎవరైనా పెట్టుకునే కెపాసిటీ ఉంటే నిజాన్ని కరెంట్ ఇచ్చేయడం.
లేకపోతే ఉన్నది 1942-45లో ఆ రోజుల్లో సైకిల్ వేసుకుని కృష్ణాన్ని పెట్టుకుని అగ్గిపెట్ట పెట్టుకొని వీధుల్లో పోయి ఆ వెలిగించి ఆ ఒత్తిడి వెలిగించి మళ్ళా ఉదయం సరిపోయేదాకా కృష్ణాలు వేసి వెళ్ళిపోయేటోడు. మళ్ళా మరుసటి సాయంత్రం ఈ టైంకి వచ్చి వెలిగించి పెట్టాడు. ఆ పరిస్థితులు ఉండేవి ఆ రోజుల్లో. ఆ పరిస్థితులపై ఇప్పుడు వీధి వీధిన కరెంట్ వచ్చింది, లైట్లు వచ్చినాయి. భగవంతుడు సృష్టి దాని శాస్త్రవేత్తలు కనిపెట్టి మనకు ఈ సూర్యుడు ద్వారా కూడా ఒక సూర్య రశ్మితో ఎదుగుంటే ఇక్కడ ఒకటి చికాల్లో ఒకటి బొమ్మలు కూడా వస్తాయి. అంటే అంత వేడి ఉంటుంది కాబట్టి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎందుకు సంతోషంగా ఉందంటే ఈ పథకం అమలు చేయడానికి మన ఎస్సీ గారు ఫరూక్ గారు చెప్తేనే ఉమ్మడి బీటీ నగర్ బసవతారకుల వరకు ఇక్కడ నుంచి పని స్టార్ట్ చేయడం అనడం చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పటికి కూడా మా ఈ బసవతారక నగర్ మీద మరియు పున్నపురం గ్రామం మీద మీ యొక్క ఆశీస్సులు ఇలాగే ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తూ, అలాగే ఈ పథకం చీకటిగా ఉన్న ఇంటిని వెలుగులో నింపడానికే మన ప్రధానమంత్రి గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. 1,20,000 రూపాయలు సార్ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం 60,000 అలాగే రాష్ట్ర ప్రభుత్వం 60,000 రాయించుకుంటూ ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఈ పథకం ప్రవేశపెట్టారు. అదేవిధంగా కరెంటు బిల్లు ఎంత లేదన్నా నెలకు 2,000, 15,000. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఛార్జీలు పెంచేశారు, 1కి 10 సార్లు పెంచారు కాబట్టి ఇంటింటికి 2,000, 2,500, 3,000 వచ్చేది. ఇప్పుడు అటువంటి సమస్యలు ఉండకూడదని చెప్పేసి పేదవారికి అర్హులైన వారికి అటువంటి ఫ్రీగా కరెంటు అందిస్తూ అదే డబ్బులతో వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి కానీ వారి ఇంట్లో సరుకులకు కానీ ఏదానికైనా అవసరం ఉంటుందని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతో మన విజనపూర్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆలోచనను మన బసవతారక నగర్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి మా బసవతారక నగర్ మరియు పున్నపురం గ్రామం ప్రజలందరికీ అలాగే టీడీపీ నాయకులకు బూత్ ఇన్ఛార్జీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందులో ఒకటి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది ఒకటి చాలా కాలం నుంచి సాగుతున్న పథకం. ఎస్సీ ఎస్టీ స్వావకే కాకుండా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అనేది ఒక సంక్షేమ పథకం. అదేవిధంగా బార్బర్ షాపులు వాళ్లకు కూడా ఉచితంగా విద్యుత్ అందజేయడం. 4వది దోటిగార్లకు. ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు ఆల్రెడీ అమలు చేస్తూ ఉంది. చేనేత కార్మికులకు హ్యాండ్లూమ్స్ కానీ పవర్ లూమ్స్ కానీ ఏవి ఉన్నా కూడా ఉచిత విద్యుత్ గవర్నమెంట్ ద్వారా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అమలు చేస్తా ఉంది ఆల్రెడీ. ఇవే కాకుండా ఇంకా ఎంతో భారంతో కూడుకున్న ప్రజలకు అందించాలి, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్లకు అట్టడుగు వాళ్లకు అందించాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకమే ఎస్సీ ఎస్టీ ఉచిత రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ స్కీమ్ లో కూడా ఎంత భారమైన స్కీమును ఎస్సీ ఎస్టీలకు అంటే అమలు చేస్తున్న వాటిలో ఇది ఎక్కువ భారంతో కూడినా కూడా ఎందుకు చేస్తా ఉందంటే ఆల్రెడీ 200 యూనిట్స్ 200 యూనిట్ల వరకు మీరు ఎస్సీ ఉచితంగా విద్యుత్ ప్రజలు అందుకుంటున్నారు. ఈ స్కీమ్ వలన ప్రతి ఇంటికి దాదాపు ఈ స్కీమ్ లో ప్రతి ఇంటికి దాదాపు 1,20,000 రూపాయలు సంక్షేమ ఈ పథకం ద్వారా ప్రజలకు చేరుతా ఉంది. అంటే మీరు అనొచ్చు 1,20,000 మాకేమి ఇస్తున్నారు సార్ అనేసి. డబ్బు రూపంలో కాదమ్మా, ఇక్కడ మేము ఏర్పాటు చేసే ఇంటి పైన అయ్యే ఆ ప్యానల్స్ ఖర్చు, అందులో ఉండే ఎక్విప్మెంట్, కింద మేము ఏం చేసే ఆ ఇన్వర్టర్ అంటారు, మీకు తెలియకపోవచ్చు. ఒకటి ఆల్రెడీ ఇక్కడ పునర్పురంలో 4-5 పెట్టాము, మీరు కావాలంటే చూడొచ్చు.
ప్లస్ కేబుల్స్, ఇంత ఖర్చుతో కూడిన ఈ సిస్టమ్ 1,20,000 రూపాయలు అవుతుంది. మీరెవరూ కూడా దరఖాస్తు చేసుకోలేదు. మామూలుగా మీరు ఏదైనా స్కీమ్స్ కు చేయాలంటే MROs కో దరఖాస్తు చేసుకోవాలా, దాంట్లో వచ్చి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేసి అర్హులా కాదా అనేది తెలియజేసిన తర్వాతనే మీకు సబ్సిడీ అందుతుంది. దీంట్లో ఏ రైతు, ఏ వ్యక్తి కూడా, SC ST కుటుంబ వినియోగదారుడు కూడా అప్లికేషన్ కూడా కనీసం పెట్టకుండా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము డిపార్ట్మెంటే వచ్చి మీ ఇళ్లను ఎత్తుక్కొని, మీ ఇంటి మీద స్థలం ఉందా లేదా అని మేమే ఎత్తుక్కొని మీ ఇంటి మీదనే ప్యానల్స్ కూడా తీసుకొని వచ్చి ఏర్పాటు చేయబడతా ఉంది. ఎందుకంటే మెయిన్ ఉద్దేశము ప్రతి ఇంట్లో విద్యుత్ వెలగాలి, లైట్లు వెలగాలి, ఆ ఇంట్లో ప్రతి కన్జ్యూమర్ కు ఈ బెనిఫిట్ పొందాలా అనే ఉద్దేశంతో ఈనాడు మహోన్నతమైన వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాణకర్త, విశేష సేవ చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని వందన సమర్పణ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణంలో 2 సంవత్సరాలు పైన, LPG పైన, అలాగే 16వ తారీఖు 17వ తారీఖు ఎడ్యుకేషన్ కుటుంబగతంగా, సమాజగతంగా ఎక్కడ ఏ విధమైనటువంటి విపత్కర పరిస్థితి జరిగినా వెంటనే స్పందించేటువంటి శాఖ అగ్నిమాపక సిబ్బంది ప్రజల ప్రాణాలను కాపాడుతూ విస్తృతమైన సేవలు చేస్తున్నారు. ఆ సేవలను చాటి చెప్పేటువంటి చక్కని పోస్టర్ను ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. పాంప్లెట్స్ మరియు పోస్టర్స్ ని అతిథులు ఆవిష్కరిస్తూ ఉన్నారు. సుదీర్ఘ జీవన ప్రస్థానంలో ఏర్పడినటువంటి అగ్ని ప్రమాదాల చక్కని పోస్టర్స్ ని అతిథులందరూ కూడా ఆవిష్కరిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ విషయంలో, గ్యాస్ సిలిండర్ విషయంలో, అలాగే పెట్రోల్ బంకుల దగ్గర, అలాగే వేసవిలో ప్రయాణం చేస్తున్న సమయంలో జాగరూకతతో వ్యవహరించాలని చాటి చెబుతూ చక్కని పోస్టర్స్ ని ఆవిష్కరిస్తూ నిర్వచనాన్ని చేస్తున్నాం. భూపాల్ రెడ్డి గారు మన ఇన్ఛార్జ్ సిఐ గారు కదా, మీరు అదే మొన్న వచ్చారు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు. సార్ మీరు రావాలా ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే తప్పకుండా వస్తారు. ఎందుకంటే అంబేద్కర్ గారికి కూడా జయంతి కాబట్టి దాంట్లో వీళ్ళతో చేస్తామని చెప్పాం. ఏదైనా కానీ మంచి కార్యక్రమం, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా సంతోషం ఈరోజు. ఎందుకంటే 40 సంవత్సరాలకు ఇప్పుడు చూస్తే చాలా మార్పులు వచ్చేసినాయి. ఆ రోజుల్లో మరి మనకు బండాత్మకుడు కానీ, మానది కానీ అన్ని కొండకింద ప్రాంతాలు. మేడం కూడా పోయించారు, ఎందుకంటే మేడం మొత్తం జిల్లా గత కలెక్టర్ కాబట్టి. ఇప్పుడు రహదారులు బాగున్నాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మేము ఆ రోజుల్లో బై వాక్, కష్టాలు బాగలేవు కాబట్టి పోలేము కాబట్టి వాక్ నడుచుకుంటూ పోయేవాళ్ళం కొంత దూరం. మళ్ళీ అక్కడ బండి పంపించి దొబ్బుకొని ఏదో ఆ రోజు అంతా జీపులు ఉండేవి. ఇప్పుడు అన్ని సోఫిస్టికేటెడ్ కార్లు వచ్చేసినాయి, అన్ని ఏసీ బండ్లు వచ్చేసినాయి. సుఖంగా పోవడం, సుఖంగా రావడం జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో కొండ కింద ప్రాంతాల్లో ఎప్పుడు ఫైర్ యాక్సిడెంట్లే. ఎండాకాలం వచ్చినట్టు నిద్రపోయేటోళ్ళు కాదు పాపం, చాలా ఇబ్బందికరంగా ఉండేది. నిందాలు కాలిందంటే బండాత్మకుడు, బండాత్మకుడు మానది కాలంటే శ్రీశైలం ఇట్లా ఇదే గంట కొట్టుకొని పోయేటోళ్ళు. ఆ గంటలు తీసేసినారు, ఇప్పుడు సైరన్లు వచ్చేసినాయి. అధునూతనంగా వచ్చినాయి. చిన్న ఫైర్ స్టేషన్ ఉండే మన దగ్గర. నేనే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడో కొంతవరకు సహాయ సహకారం చేసి కొంతవరకు డెవలప్ చేసిన, నాకు ఐడియా లేదు, రావడం లేదు. అది కొంచెం రికలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు, మళ్ళీ ఇంకా ఎప్పుడో మరి దేవేంద్ర గారు ఉన్నప్పుడు, మళ్ళీ ఆలోచన రావడం వసంతరాజరావు గారు ఉన్నప్పుడు చేశాం, మంచి పనులు చేశాం. మళ్ళీ ఈ రోజు
ఎంతో అభివృద్ధి చెందింది, బాగా డెవలప్ అయినాం. మధ్య ఏమైపోయింది, అడవులు కూడా కాలుస్తూ ఉంటారు. మనకు ఆ రోజుల్లో ఈ గ్యాసులు లేవు, బొగ్గు అవసరం ఉంది కాబట్టి ఈ బొగ్గు మాఫియా వాళ్ళంతా కావాల్సిన అడవులు తగలబెట్టి అడవులు ఆర్పిన తర్వాత ఆ బొగ్గును తీసుకొచ్చి నిందాలు అమ్మేటోళ్ళు. ఇప్పుడు కానీ ఇప్పుడు అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వచ్చేసింది. మన కలెక్టర్ గారు చెప్పారు, సార్ కావాల్సిన ఫైర్ యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు, తగలబెట్టి అటు జంతువులు కూడా మనం సంరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫైర్ ఇంజన్లు కొండలు పోవాల, ఫైర్ ఇంజన్లు ఆర్పాల. ఎప్పుడు చూసినా అదే సీక్వెన్స్ గా ఇన్సిడెంట్ జరిగేటివి. మరి ముఖ్యంగా బండాత్మక ప్రాంతం అంతా కొండ ప్రాంతం కాబట్టి నేను చెప్పకూడదు దాని గురించి. మనమనే దాన్ని తగలబెట్టుకునేది, ఎందుకంటే వాళ్ళ వాసాలు గడ్డి దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వం 1000 రూపాయలు 1200 రూపాయలు ఇస్తుంది కాబట్టి దాన్ని కోసం తగలబెట్టుకునేది, మళ్ళీ ప్రభుత్వం తీసుకుని 1200 రూపాయలు తీసుకునేది, మళ్ళీ అది వేసుకునేది, మళ్ళీ కాచుకునేది, ఈ రకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయింది, ఎందాలు ఉన్నారు. ఇప్పుడు చూసాం మేడం, తెలుగు మేము రాజకీయాలు వచ్చినప్పుడు మేడం కూడా మన పుట్టారు లేదు నాకు తెలియదు, చాలా చిన్నపిల్లలు ఉంటున్నారు, 2 ఏళ్ళు 3 సంవత్సరాలు ఉంటాయి మీకు రాజకీయాలు వచ్చినప్పుడు. అమ్మా వెరీ లిటిల్ బేబీ ఆర్ సిబ్బంది వారిని ప్రేరణాత్మకంగా మోటివేట్ చేస్తూ ఇప్పుడు అగ్నిమాపక పరికరాలు ఐఏఎస్ గారు కూడా ఇన్ప్లాంటబుల్ రబ్బర్ బోర్డు ప్రారంభించవలసిందిగా ఫైర్ డిపార్ట్మెంట్ లో ఆపద ఎదురైనప్పుడు పరికరాల ద్వారా వంటి పరికరాలను తొలగిస్తున్నాం. సభా కార్యక్రమానికి ఆర్డీఓ గారు ఇచ్చేశారు. వారు కూడా CO2 ఎస్టింగ్విషర్ అలాగే ప్రాంతంలో వీటి ద్వారా ప్రదర్శన చేస్తూ ప్రజలను అప్రమత్తం చేసి చైతన్యవంతంగా ప్రమాదాల బారిన పడకుండా అగ్నిమాపక శాఖ కాపాడగలుగుతున్నారు. అగ్నిమాపక పరికరాల ప్రదర్శనశాలను అధినేతలు కూడా తిలకించారు, వాటి పనితనాన్ని తెలుసుకున్నారు. ధన్యవాదాలు అందరికీ. కార్యక్రమంలో తదుపరి నుండి 20 వరకు కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రత్యేక అతిథులుగా విశేష అతిథులుగా ఈ కార్యక్రమానికి మంత్రి గారు కలెక్టర్ గారు చేస్తున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి సేవలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మేడం కలెక్టర్ గారు మంత్రి గారు సంయుక్తంగా సార్ కొంచెం సార్ మీరు మేడం కనపడాలి సార్. ప్రాంతీయ అగ్నిమాపక అధికారి శ్రీ ఎం భూపాల్ రెడ్డి గారు. రెండవది క్విక్ రెస్పాన్స్ వాహనాన్ని ప్రారంభించారు.